మీరు ఇంతకుముందు చెప్పారు లక్ష్మీ నరసింహారావు గారు బాగానే ఉంటారు మీతో. బాగుంటారండి, సీనియర్లను నేను వాళ్ళకి గౌరవం ఇస్తా, అదే గౌరవాన్ని తీసుకుంటానని చెప్పారన్నమాట. బాగానే ఉంది. నాతో బాగుంటారు అని అంటూనే మరోవైపు ప్రజలు ఆయనని ఆశీర్వదించుంటే 3 సార్లు ఎందుకు ఓడిపోతారు, ఒక రాష్ట్ర నాయకుడి యొక్క అండదండలతో టికెట్ తెచ్చుకుంటున్నాడు తప్పితే ఆయన ప్రాధాన్యత ఏమీ లేదని చెప్పగానే చెప్తున్నారు మీరు. మీతో బాగుంటున్నారు అని అంటూనే ఆయన మీద మీరు కొన్ని, ఆయన మీద పర్సనల్గా నా అభిప్రాయం కాదండి, అది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రజలందరూ ఇక్కడికి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ప్రజలందరినీ ఏయట్లేదు, ప్రజాభిప్రాయాన్ని మీ ముందు వస్తున్నాను నేను. అది గంగుల కమలాకర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ఒక బలమైన లీడర్ అంటారు. అలాంటి బలమైన లీడర్ అంటే టీడీపీలో గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్లోకి వెళ్ళారు, రాష్ట్రంలో అధికారంలో కూడా ఉంది, ఇక ఆర్థికంగా కూడా స్థితిమంతులే ఆయన. అలాంటి లీడర్తో తలపడి మీరు గెలవగలరా? తప్పకుండా అండి. గంగుల కమలాకర్ గారు కాదు, కేసీఆర్ గారు గంగుల కమలాకర్ గారిని పక్కకు పెట్టి ఇంకెవరికి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా నేను విజయం సాధిస్తాను నమ్మకం నాకుందండి. గంగుల కమలాకర్ గారిని పక్కన పెట్టి టీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా అంటే కమలాకర్ గారికి టికెట్ ఇస్తే గెలవలేరా? కమలాకర్ గారికి టికెట్ ఇస్తే నేను గెలవడం అనేది చాలా ఈజీ. కమలాకర్ గారిని కాదు అని ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే సీఎం గారు ప్రతి నెల సర్వే చేయించుకుంటున్నారని వాళ్ళ పార్టీ నాయకులు నాతో అన్నారు. కాబట్టి సీఎం గారు వారి సర్వే ప్రకారము ఒకవేళ కమలాకర్కి అవకాశం కల్పించలేని పరిస్థితి వచ్చి వేరే నాయకునికి ఇచ్చినా కూడా నేను గెలుస్తా అనేది నాకు ఆ నమ్మకం ఉంది. వేరే నాయకులు ఇస్తే గెలుస్తాము, కమలాకర్ గారికి టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తాను అంటున్నారు. అంటే ఇక్కడ గెలుస్తాంకి అక్కడ ఈజీగా గెలుస్తామన్న తేడా ఏముంది? కమలాకర్ గారి వైఫల్యాలు ఏంటి, ఆయనపై అంత ఈజీగా గెలుస్తామన్న ధీమా ఏంటి? అసలు ఏంటి ఆయన వైఫల్యాలు? చాలా వైఫల్యాలు అండి. 10 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఈ మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే వండుకుంటూ కూడా ఆయన రెండవసారి కూడా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఆయనను ఎన్నుకున్నందుకు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడితే ఈయన మా నియోజకవర్గ ప్రజలకు మంచి చేస్తాడు అని అనుకొని ఓట్లేసారు. వాళ్ళు చెప్పిన మాయమాటల మేనిఫెస్టో కానివ్వండి, లేకుంటే కమలాకర్ మీద ఉన్న నమ్మకంతో కానివ్వండి, వాళ్ళు ఆయనకు అవకాశం ఇస్తే ఈరోజు ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేదండి. నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆయన పట్టించుకోవట్లేదు. ఎలాంటి సమస్యలు పట్టించుకోలేదు? అసలు ఏ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో? నియోజకవర్గంలో కేసీఆర్ గారు సీఎం అయినాక కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చిన హామీలను వాటిని తీసుకురావడంలో సఫలం చేయడంలో సీఎం గారు ఇచ్చిన హామీలను నిలబెట్టే దాంట్లో కానీ కమలాకర్ ఎమ్మెల్యేగా ఆయన అంత కృషి చేయలేదు. ఒక ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన పనులను కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారి పాలన మీద కానివ్వండి, ఎమ్మెల్యే మీద కానివ్వండి చాలా అసంతృప్తితో ఉన్నారు. అందుకని నేను మీకు చెప్తున్నాను.